ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 27/10/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ హృదయములో సంతోషపు భజంత్రీలు మోగాలి. ఎందుకంటే అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఈ అంతిమ సమయములో మాయా ఆడంబరాలను చూస్తూ ఇదే స్వర్గమని భావించవద్దు. ఇవి మాయావి సుఖాలు. ఇవి మిమ్మల్ని భ్రమింపచేస్తాయి. మాతా ఓ మాతా అంటూ జగదాంబ మహిమను గానము చేయబడుతుంది. జగదాంబ అనగా జగత్తులోని మనుష్యులను రచించే అంబ. నేడు జగదాంబ పేరుతో రకరకాల చిత్రాలను తయారు చేశారు. నిజానికి జగదాంబ అయితే ఒక్కరే. వారిని కాళీ అనండి, సరస్వతి అనండి, దుర్గా అనండి, ఇలా అనేక పేర్లను పెట్టడంతో నేడు మనుషులు తికమకపడ్డారు. ఎప్పటి నుండైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో అప్పటి నుండి రావణ రాజ్యము కూడా ప్రారంభమవుతుంది. ఇది రావణుడు రాముని యొక్క అనంతమైన కథ. రాముడు సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటారు, రావణుడు దుఃఖాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. ఇప్పుడు భారతదేశంలో రావణ రాజ్యము ఉంది. దీనిని శోకవాటిక అంటారు. ఈ రావణుడు అతిపెద్ద శత్రువు. కావుననే ప్రతి సంవత్సరము వారి దిష్టిబొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. అనంత శత్రువైన రావణుడు భారతదేశానికి మరియు పూర్తి ప్రపంచానికి దుఃఖాన్ని ఇచ్చాడు. బాబా చెప్తున్నారు, మీరు ఏ ఏ భావనతోనైతే దేవతలను పూజిస్తూ ఉంటారో ఆయా భావనలకు అల్పకాలికమైన సుఖాన్ని నేనే ఇస్తాను. ఇంకెవ్వరూ ఇలా సుఖమును ఇవ్వలేరు. నేను సుఖదాతను. భక్తి మార్గములో ఇచ్చేవాడిని కూడా నేనే. బాబా మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. బాబాపై ప్రీతిని ఉంచటంలో కూడా మాయ ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. ఒక్కసారిగా మొహం తిప్పేస్తుంది. 21 జన్మలు సుఖాన్ని ఇచ్చే తండ్రిని వదిలింపచేస్తుంది. భక్తి మార్గంలో మరియు జ్ఞాన మార్గంలో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. భక్తి చేస్తూ చేస్తూ మీరు నిరుపేదలుగా అయినప్పుడు బాబా వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని 21 జన్మల వరకు సుసంపన్నులుగా చేస్తారు. మీరు పోగొట్టుకున్న రాజ్యం ఏదైతే ఉందో దానిని ఇచ్చేందుకే బాబా వచ్చారు. ఇది అనంతమైన విషయము. లక్ష్మీనారాయణులు నిర్వీకారి దేవతలు. వారి మహళ్లలో అనేక వజ్ర వైడూర్యాలు ఉంటాయి. మీరు మున్ముందు ఎన్నో చూస్తారు. స్వర్గానికి ఎంత సమీపముగా వస్తూ ఉంటారో అంతగా స్వర్గ దృశ్యాలను చూస్తూ ఉంటారు. అక్కడ ఎంతో పెద్ద పెద్ద దర్బారులు ఉంటాయి. కిటికీలపై బంగారము వజ్ర వైడూర్యాలతో ఎంతో చక్కటి అలంకరణ ఉంటుంది. ఏ వైకుంఠాన్నైతే మీరు దివ్య దృష్టితో చూస్తారో దానిని ప్రత్యక్షంగా తప్పకుండా చూస్తారు. ఏ వినాశనమునైతే మీరు దివ్య దృష్టితో చూశారో దానిని మళ్ళీ ప్రత్యక్షంగా చూస్తారు. మీ లోపల సంతోషపు భజంత్రీలు మోగుతూ ఉండాలి. మీరు అక్కడికి వెళ్ళి రాసలీలలు చేస్తారు. బాబా దివ్య దృష్టితో ఏవైతే మీకు చూపించారో అవన్నీ మళ్ళీ ప్రత్యక్షంగా తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు ఈ చీచీ ప్రపంచము అంత్యమైపోతుంది. మీరు శ్రీమతంపై నడుస్తూ స్వరాజ్యాన్ని తీసుకునే పురుషార్థమును చేస్తున్నారు. భక్తి మార్గపు సంపాదన కంటే ఈ జ్ఞాన మార్గపు సంపాదన చాలా గొప్పది. ఇక్కడ మీరు తప్పకుండా పవిత్రముగా ఉండవలసి ఉంటుంది.
వికారాల విషాన్ని వదిలి జ్ఞానామృతాన్నే సేవించాలి. ఇది సత్యసత్యమైన మానస సరోవరము. జ్ఞానసాగరుడైన నిరాకార పరంపిత పరమాత్మ బ్రహ్మ తనువులోనికి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. భారతవాసుల ధర్మశాస్త్రము నంబర్ 1 శ్రీమద్ భగవద్గీత. దానిని ఖండితము చేశారు. కావుననే దానితో దాని పిల్లల వంటి వేదశాస్త్రాలు మొదలైనవన్నీ ఖండితమైపోయాయి. బాబా ప్రతి విషయాన్ని స్పష్టముగా అర్థము చేయిస్తున్నారు. అయినా కానీ నడుస్తూ నడుస్తూ మాయదెబ్బ తింటారు, ధారణ చెయ్యరు. ఎందుకనగా ఇది యుద్ధస్థలము. మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. ఈ యజ్ఞము బ్రహ్మ ద్వారా రచించబడ్డది. దీనికి రాజస్వ అశ్వమేధ యజ్ఞము అన్న పేరు ఉంది. పిల్లలు, మీరు ఎప్పుడూ అలసిపోకండి. శ్రీమతముపై నడుస్తూ ఉండండి. శ్రీమతాన్ని మరచిపోకూడదు. ఇందులో ఎంతో అప్రమత్తత కావాలి. శివబాబా బేహద్దు దాత. బాబా ఎప్పుడూ ఎవ్వరి నుండి తీసుకోరు. భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థము దానము చేస్తారు. మళ్ళీ ప్రతిఫలంగా తీసుకుంటారు కూడా. శివబాబా మీ నుండి తీసుకుని ఏం చేసుకుంటారు? వారు మహళ్ళు ఏమీ నిర్మించుకోరు. అంతా పిల్లల కోసమే చేస్తారు. ఇల్లు నిర్మించినా అది కూడా చివరి సమయంలో మీరు వచ్చి ఉండేందుకే నిర్మిస్తారు. సేవాధారి పిల్లలైన మీరు మున్ముందు ఎన్నో అద్భుతాలను చూస్తారు. ఇక్కడ కూర్చొనే స్వర్గమును చుట్టి వస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మహళ్లను నిర్మిస్తారు. ఇక్కడ దుఃఖాన్ని ఇస్తున్న విజ్ఞానము మీకు అక్కడ సుఖాన్నే ఇస్తుంది. పురుషార్థంలో ఎప్పుడూ నిర్లక్ష్యముగా ఉండకూడదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పురుషార్థము చేయాలి, సేవ చేయాలి. స్వయం పవిత్రముగా అయ్యి మీ మిత్ర సంబంధీకులు మొదలైన వారిని కూడా అర్హులుగా తయారు చేయండి. పురుషార్థములో ఎప్పుడూ అలసిపోకూడదు. చాలా అప్రమత్తతతో శ్రీమతముపై నడుస్తూ ఉండాలి. తికమక పడకూడదు. ఏ పాపకర్మలను చేయకూడదు. సత్యమైన స్వర్గములోనికి వెళ్ళేందుకు పవిత్రముగా అవ్వాలి మరియు పవిత్రముగా తయారు చేసే సేవను చేయాలి. వరదానము: నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి లౌకికంలో అలౌకిక భావనను ఉంచే డబల్ సేవాదారి ట్రస్టీ భవ. సేవలో మీరు ఎప్పుడూ అలసిపోవద్దు. పలానా వారు మారరు అని ఎప్పుడూ నిరుత్సాహపడవద్దు. నిశ్చయ బుద్ధితో ముందుకు వెళ్ళండి. సాక్షిగా ఉంటూ మీ సహయోగాన్ని అందించండి. స్లోగన్: తమ శ్రేష్ఠ వృత్తితో వాతావరణాన్ని శ్రేష్టముగా తయారు చేయటమే సత్యమైన సేవ. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.